హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ రోజు నేను మీకు చెప్పే రెసిపీ నేమ్ ఏంటంటే కరివేపాకు పొడండి. ఇది మనకి అన్నంలోకి గానీ టిఫిన్స్ లోకి గానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఏమీ చేసుకోలేని టైంలో ఏంటంటే ఇది క్విక్ గా ఇలా చేసుకోవచ్చు అండ్ స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. 1 month 2 month వరకు కూడా మీకు ఏంటంటే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్ వచ్చేసి కరివేపాకు తినడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అది హెయిర్ కైనా స్కిన్ కైనా బ్లడ్ కైనా సరే కరివేపాకులో మంచి మంచి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. హెల్త్ కి హెల్త్ ఉంటుంది, ఇంకా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ రోజు వీడియోలో నేను మీకు ఎండి కరివేపాకు పొడిని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇలా కరివేపాకుని ఏంటంటే ముందుగానే మీరు ఎండబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కరివేపాకు అంతా బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఒక 2 tablespoons వరకు కూడా నువ్వులు తీసుకొని వాటిని కొంచెం కలర్ షేడ్ అయ్యేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట పొడి. ఇలా నువ్వులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని మళ్ళీ పక్కన తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇలా ఒక 2 tablespoons వరకు మినప్పప్పు, 2 tablespoons వరకు శనగపప్పు, 2 tablespoons వరకు కూడా ధనియాలు, ఇంకా వచ్చేసి ఒక 1 tablespoon 1.5 tablespoon వరకు కూడా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పప్పులన్నీ కూడా పైనే కాకుండా లోపల వరకు కూడా బాగా కుక్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి పైన మనకి కలర్ షేడ్ అయిపోతుంది కానీ లోపల పచ్చి అనేది అలానే ఉంటుంది. సో అలా కాకుండా ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. అవి మనకి బాగా ఫ్రై అవుతున్న తర్వాత ఏమవుతుందంటే కొంచెం కొంచెం ఫ్రై అయినప్పటికీ మంచి స్మెల్ వస్తుంది అనమాట. ధనియాలు జీలకర్ర ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇలా కొంచెం కలర్ షేడ్ అయ్యి చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలా మీకు కొంచెం స్మెల్ వచ్చినప్పటికి ఏంటంటే ఇవన్నిటిని కూడా తీసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలను కూడా తీసుకోండి. అంటే మీకు స్పైసీకి తగ్గట్టు మీరు ఎంత స్పైసీనెస్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోండి. కొంచెం కారం తక్కువ తినేటి వాళ్ళు ఏంటంటే ఒక 6-5 తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేటి వాళ్ళు ఇలాగ ఒక 10 అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ఎండుమిరపకాయలు ఏంటంటే కొంచెం మనకి కలర్ షేడ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిరపకాయలు కూడా కారం స్మెల్ ఘాటుగా వస్తుంది కదా. సో అలా కొంచెం స్మెల్ వచ్చినంత వరకు అంటే చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. లేకపోతే మాడిపోయి చేదు వచ్చేస్తుంది అనమాట. మెయిన్ ఎండుమిరపకాయలు కానీ బాగా కాలిపోయాయి అనుకోండి మనకి ఏంటంటే పొడి అంతా బాగా చేదుగా అయిపోతుంది. సో అలా ఎండుమిరపకాయలు కూడా వేపేసుకొని వాటిని కూడా ఇలా ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఎండబెట్టుకొని పెట్టుకున్నాం కదా కరివేపాకు, చూడండి ఇవి మంచిగా ఎంత బాగా వెండాయో. ఇలా మీరు పచ్చివాటితో కూడా చేసుకోవచ్చు. ఎండిన కరివేపాకుతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో మళ్ళీ వీటిని ఎందుకు వేపుకుంటున్నామంటే దీనికి ఉన్న లోపల కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా, ఎంత ఎండబెట్టినా సరే కరివేపాకి కొంచెం పచ్చివాసన ఉంటుంది. సో ఒక 2 minutes లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన ఏమైనా ఉన్నా సరే మొత్తం పోతుంది. ఇంకా లోపల తడి ఏమన్నా ఉన్నా అసలు ఉండదు, కానీ ఏమైనా ఉన్నా కూడా అవంతా కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు కూడా. దీన్ని తినడం వల్ల మాత్రం మన హెయిర్ కి చాలా మంచిదండి. హెయిర్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ఏంటంటే హెయిర్ కి మంచి గ్రోత్ ఇస్తుంది కరివేపాకు. పచ్చిది మీరు ఆకులు తినేసినా కూడా చాలా మంచిది కరివేపాకు. చూసారు కదా, ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా అన్నిటిని బౌల్లో తీసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. అలా వేడివేడిగానే మనం తీసేసుకుంటే ఏంటంటే బాగోదు. సో వీటన్నిటిని బాగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనం కరివేపాకు ఏంటంటే ఇలా కొంచెం తీసుకొని ఇలా మనకి చేత్తో అనగానే అది చూసారు కదా మనకి అప్పుడే ఎంత మంచిగా పౌడర్ లా అయిపోతుందో. పచ్చిది మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఎండి కరివేపాకు కాకుండా పచ్చిది తీసుకున్నట్లయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా వాష్ చేసుకొని ఆ కరివేపాకుని మొత్తం ఎండబెట్టేసుకొని అప్పుడు ఏంటంటే మీరు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకొని ఎంత వీలైతే అంతవరకు బాగా పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని.
ఎందుకంటే అన్నంలో కలుపుకునేటప్పుడు కానీ టిఫిన్స్ లో కలుపుకునేటప్పుడు కానీ మనకి ఏంటంటే కొంచెం బరక బరకగా కాకుండా బాగా పౌడర్ లాగా చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా అంతటినీ మనం మిక్సీ గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇలా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ మనం ఇందులో వేసేసుకున్నాం కాబట్టి చింతపండు వల్ల మనకి ఏంటంటే అదేమి మనకి ముద్దగా అవ్వదండి, ఇలా పౌడర్ లానే వస్తుంది. వాటన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకొని వాటిని ఇలా ఏంటంటే పయ్యున్నదంతా మొత్తం అది తొక్క తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, సో అలాంటి వెల్లుల్లిపాయల్ని ఇప్పుడు వేసేసుకోండి అందులోని. దీనివల్ల మనకి వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే కరివేపాకు పొడి అనేది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దానికి అవేమి మనకి నోటికి తగలవు. ఒకవేళ మనం ముందే వేసుకున్నట్లయితే కొంచెం ముక్కలుగా ఉండిపోతాయి. కాబట్టి ఇలా ఏంటంటే కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటిని వేసుకొని మళ్ళీ పౌడర్ చేసుకోండి. చూసారు కదా, అసలు మనకి ఎక్కడా కూడా ఎలాంటి ముక్కలుగా అసలు ఏమీ కనిపించట్లేదు. ఇంత ఫైన్ పౌడర్ లాగా మనం పౌడర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే అన్నంలో కలుపుకున్నా లేదంటే దోశలతో అయినా ఇడ్లీతో అయినా సరే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. మనకి చాలా మంచిదండి. ఒకసారి చాలా ఈజీ కూడా. మనకి ఏదైనా కర్రీస్ అవి తినాలనిపించలేనప్పుడు అంటే చేసుకునే ఓపిక లేనప్పుడు కూడా ఇలా పౌడర్స్ చేసుకొని ఇలా కరివేపాకు పొడి కానీ ఇంకా ఏమైనా పొడులు ఉంటాయి కదా, కంది పొడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి విజిట్ చేయండి. ఎలా చేసుకోవాలి అది కూడా చాలా ఈజీ, హెల్త్ కూడా మంచిది. ఇలా కొన్ని పొడులు ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉంచుకున్నట్లయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ అనేవి ఇంకా టిప్స్ కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అయితే వచ్చేస్తాయి. ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బై బై.